మెడుకో ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాము అన్నారు మాజీ ఎంపీ బుట్టా రేణుక. వైఎస్ఆర్సీపీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎక్లాస్పురం వెళ్లి ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొందరు వ్యక్తులు ఈ ఘటనలో నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. మీడియా కదిలించేంత వరకు అక్కడున్న పోలీసులు కూటమి నేతలు ఎందుకు మాట్లాడలేదు అని నిలదీశారు. సీసీ ఫుటేజ్ ని ఎందుకు బహిర్గతం చేయలేదు అని ప్రశ్నించారు. వెంటనే నిందితులకు కఠిన శిక్ష విధించాలి అని డిమాండ్ చేశారు బుట్టా రేణుక. మూడో తేదీ రాజమండ్రిలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. ప్రతి ఒక్క మనసుల్ని కదిలించే విధంగా అంత ఘోర ప్రమాదానికి అది ప్రమాదం అనాలా లేకపోతే హత్య అనాలా కూడా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఉంది అంటే అసలు సమాజం ఎక్కడ పోతుంది, వ్యవస్థలు ఎక్కడ పోతున్నాయి, వ్యవస్థలు అనేది ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే దానికి అర్థం కాని పరిస్థితి ఈరోజు క్రియేట్ చేశారు. అహంకారమా లేకపోతే మనిషి అన్న మానవత్వాన్ని మరిచిపోయి మరి వెనక్కి తీసుకొచ్చి కారును మళ్ళీ పాప మీద నుంచి తీసుకెళ్లారంటే అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని వెనకాల? యాక్సిడెంట్ అయిన తర్వాత దోషుల్ని రక్షించాలని అని ప్రయత్నించారు, కానీ అమ్మాయిని ఏ విధంగా కాపాడాలన్న ప్రయత్నం కంటే కూడా దోషుల్ని ఏ విధంగా రక్షించాలి అనే ప్రయత్నం ఎక్కువగా చేశారు ఈ వ్యవస్థ.